రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇస్తారు, 4-5 ఫ్రాక్షన్స్. అందులో నుంచి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని చెప్పి అడుగుతారు. సో యాజ్ ఇట్ ఈస్గా మనం వాల్యూస్ కనుక్కొని చేస్తే చాలా టైం పడుతుంది. ద బెస్ట్ టెక్నిక్ మీకు చెప్తాను, చాలా తేలిగ్గా ఉంటుంది, ఇది ట్రై చేయండి, సెకండ్స్లో ఆన్సర్ ఇస్తారు. సో మీరు 4ని 7తో డివైడ్ చేసి వాల్యూ, 3ని 5తో డివైడ్ చేసి వాల్యూ, 7ని 11తో డివైడ్ చేసి వాల్యూ, 8ని 13తో డివైడ్ చేసి వాల్యూస్ కనుక్కుంటే టైం చాలా పడుతుంది. ఎందుకంటే డినామినేటర్లో చాలా బిగ్గర్ వాల్యూస్ ఉండొచ్చు, ఉన్నప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది. సో దీనికి బెస్ట్ టెక్నిక్ మీకు సార్ చెప్తాను. ఏం చేస్తారంటే న్యూమరేటర్కి 0 పెట్టేసేయండి, దట్ బికమ్స్ 40. దాన్ని ఈ న్యూమరేటర్ డిఫరెన్స్ డినామినేటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్తోనే డివైడ్ చేయండి. డిఫరెన్స్ ఎంత అంటే 3, దీన్ని 3తో డివైడ్ చేయండి. దీని వాల్యూ ఏమవుతుంది, 13.33 అవుతుంది, ఆర్ 13.3 అని రాస్తాను. అలాగే దీనికి కూడా న్యూమరేటర్ 3 ఉంది, 30 చేసేయండి, దాన్ని 0 పెట్టేసి. దాని డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 ఉంది, 30/2 మనకి ఇక్కడ 15 అవుతుంది. ఇక్కడ 7 న్యూమరేటర్ 70 అని రాసేద్దాం. దానికి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 వచ్చేసి 4. 4తో డివైడ్ చేయడం తేలిక, 2 సార్లు హాఫ్ చేస్తే 4తో డివైడ్ అవుతుంది. 17 హాఫ్ చేస్తే 35 అవుతుంది, 35 హాఫ్ చేస్తే 17.5 అవుతుంది దీని వాల్యూ. అదేవిధంగా 8 విల్ బికమ్ 80. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 వచ్చేసి 5. 18ని 5తో డివైడ్ చేయండి, 16 వస్తుంది. ఇప్పుడు చూడండి, 13.3 అనేది 4/7 వాల్యూ, 15 అనేది 3/5 వాల్యూ, 17.5 7/11 వాల్యూ, అండ్ 16 అనేది 8/13 వాల్యూ అవుతుంది. ఇందులో బిగ్గెస్ట్ వాల్యూ ఏంటి, ఇది చూడగానే బిగ్గెస్ట్ వాల్యూ ఏంటంటే మనం చెప్పేస్తాం బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ 17.5 అని. దట్ మీన్స్ 7/11 ఈజ్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. మరి స్మాలెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ అంటే 13.5 ఈజ్ స్మాలెస్ట్ వాల్యూ. కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటంటే 4/7 ఈజ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని చెప్తాం. సో చాలా ఈజీగా చెప్పగలుగుతాం మనం బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. ఇలాంటివి రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో వస్తుంది. మీరు ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి.